కోట్లాది రూపాయలతో కడియం మండల వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల విస్తరణ పనుల్లో అడ్డు వచ్చిన ఆక్రమణలన్నీ తొలగించే తీరుతామని, ఎవరికి మినహాయింపు ఇచ్చేదే లేదని అధికారులు ముందడుగు వేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. కడియం వీరవరం రోడ్డు విస్తరణలో ఆక్రమణల తొలగింపుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆ ప్రదేశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యంగా దోసాలమ్మ కాలనీ జంక్షన్లో విపరీతంగా ఉన్న ఆక్రమణలన్నీ పూర్తి స్థాయిలో తొలగించాలని తహసీల్దార్ సునీల్ కుమార్ను ఆదేశించారు. దోసాలమ్మ కాలనీ వైపు అలాగే వీరవరం రోడ్డులో ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. రోడ్డు విస్తరించినప్పటికీ ఈ ఆక్రమణ వల్ల వాహనాలు కనిపించే పరిస్థితులు లేవని, ఏ ఒక్క ఆక్రమణ ఉండడానికి వీలు లేదని, అందుకు ఎవరి రికమెండేషన్లు పట్టించుకోవద్దని సూచించారు. దోసాలమ్మ కాలనీ 4 రోడ్ల జంక్షన్ సంపూర్ణ మార్పులు జరగనున్నాయన్నారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, సొసైటీ అధ్యక్షులు గట్టి నరసయ్య, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, పాటంశెట్టి రామ్జీ, అల్లంపల్లి ప్రసాద్, వారా రాము, నూనె వెంకటేశ్వరరావు, కోమలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.